హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈ రోజు మీకు హైదరాబాద్లోని ఒక మంచి ఎగ్జిబిషన్ అయితే చూపించడానికి వచ్చేసాను. ఆ ఎగ్జిబిషన్ ఎక్కడో లేదండి, శిల్పారామం పక్కన ఇందిరా మహిళా శక్తి బజార్లో జరుగుతున్న ఆది బజార్ ట్రైబల్ వారి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. సో ఇందులోని మన భారతదేశ గొప్ప గిరిజనులైన వారి సంప్రదాయాలు, హస్తకళలు అండ్ ఆర్గానిక్ ఉత్పత్తులు కావచ్చు, ఇలా డిఫరెంట్ కేటగిరీలోని మనకి ఎగ్జిబిషన్ అయితే ప్రారంభించారు. సో ఈ ఎగ్జిబిషన్లోని గిరిజనుల వారి హస్తకళలు ఏంటి, వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆర్ట్ ప్రజెంటేషన్ ఎలా ఉంది, వాళ్ళు డిఫరెంట్ ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో మనకే చూపించబోతున్నారు. ఇక్కడ దేశ నలుమూలల నుంచి వచ్చిన 25కి మంది పైగా స్టాల్స్ని అయితే ప్రదర్శించడం జరిగింది. సో ఆ స్టాల్స్లో ఉన్న స్పెషల్ ఏంటనేది ఈరోజు మన వీడియో తెలుసుకుందాం. సో నాతో పాటు వచ్చేయండి. రాజస్థాన్ నుంచి వచ్చిన రంగురంగుల ట్రైబల్ పెయింటింగ్స్ చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా నెమలి ఈకపై వేసిన చిత్రాలు వారి సాంప్రదాయాల్లోని సొగసును ప్రతిబింబిస్తున్నాయి. తరతరాలుగా వచ్చే మట్టి రంగుల సాంప్రదాయాన్ని ఈ కళాకారులు ఇప్పుడు కాన్వాస్ మీదకి తెచ్చారు. రంగుల్లోని ధైర్యం, ట్రైబల్ మోటివైస్లోని నైపుణ్యం, ఇవన్నీ రాజస్థాన్ గిరిజన కళ యొక్క ఆత్మను చూపుతుంది. ఇక్కడ మరో కోణంలో కనిపిస్తున్న ఫ్రేమ్డ్ ఆర్ట్ వర్క్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రకాశవంతమైన రంగులతో ట్రైబల్ మహిళల జీవన విధానాన్ని చిత్రించిన ఈ చిత్రాలు భావప్రదంగా మనసును తాకుతున్నాయి. పై భాగంలో ఉన్న చిత్రం గిరిజన స్త్రీల సాంప్రదాయాలు, వారి శ్రమజీవన శైలిని అద్భుతంగా క్యాప్చర్ చేసింది. కింద ఉన్న పెద్ద చిత్రం తలపైన సాగు మొక్కలు పుట్టను మోస్తున్న మహిళ, పక్కన పిల్ల. ఇది ట్రైబల్ కుటుంబ జీవితంలోని కష్టం, ప్రేమ, వ్యవసాయం పట్ల ఉన్న అనుబంధాన్ని చూపిస్తుంది. రంగుల సమన్వయం, ఆకృతుల సిమెట్రీ, ట్రైబల్ ఆర్నమెంట్స్ ఆల్ టుగెదర్ ఈ ఆర్ట్స్ను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఇవి ఒక పెయింటింగ్ కాదు, ఒక ట్రైబల్ కథ. వారి రోజువారీ జీవితం బ్రష్ స్ట్రోక్స్లోనే కనిపిస్తుంది. తర్వాత మనం భద్రాచలం నుంచి వచ్చిన కోయ ట్రైబల్స్ ఆర్ట్ స్టాల్కి వచ్చాం. కోయ తెగకు ప్రత్యేకమైన సింబల్స్, ట్రైబల్ ప్యాటర్న్స్, ఆల్ నేచర్ బేస్డ్, పీతలకు ఫీదర్స్, వాల్ పీసెస్ మీద వేసిన వారి కళ ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ ఆర్గానిక్ సోప్స్, హనీ హెర్బల్స్, షాంపూస్ కూడా లభిస్తున్నాయి. ఇవన్నీ వారి ప్రకృతి ఆధారిత జీవన విధానానికి నిదర్శనం. మధ్యప్రదేశ్ నుండి వచ్చిన ట్రైబల్ హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఇక్కడ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. న్యాచురల్ డైస్, ఎర్తీ కలర్స్, జియోమెట్రికల్ ట్రైబల్ మోటివ్స్, ప్రతి శారీస్లో ఒక కథ ఉంది. చేతితో నేసిన ఈ శారీస్ సాంప్రదాయాన్ని ఫ్యాషన్లోకి తెచ్చాయి. ఇక్కడ ప్రసిద్ధమైన అరకు కాఫీ స్టాల్కి వస్తే, అరకులోని గిరిజన రైతులను పండించిన ఈ ఆర్గానిక్ కాఫీకి ఉన్న న్యాచురల్ అరోమా ప్రత్యేకతను చూపిస్తుంది. కాఫీ కల్టివేషన్ అక్కడ ట్రైబల్ ఫ్యామిలీస్కి, ఈ స్టాల్ వారికి నేరుగా ఆదాయం వచ్చేలా అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు రంపచోడవరం నుంచి వచ్చిన జీడిపప్పు స్టాల్ చూస్తే, క్రంచీ, సాఫ్టీ కెమికల్ ఫ్రీ క్యాషోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ క్యాషోస్ ట్రైబల్ లైవ్లీహుడ్స్కి ప్రధాన వనరు. ఇప్పుడు మనం వనదాన వికాస కేంద్రం వద్ద ఉన్నాం. ఇది అటవీ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించే స్టాల్. ఇక్కడ కనిపిస్తున్న హనీ వెరైటీస్ అన్ని గిరిజనులు అడవుల లోపల సహజంగా సేకరించిన ప్యూర్ ఫారెస్ట్ హనీ. ఈ బాటిల్స్లో ఉన్న తెల్ల హనీ, తులసి హనీ, మల్టీఫ్లోరా హనీ ఆల్ న్యాచురల్, కెమికల్ ఫ్రీ, కంప్లీట్లీ ఆర్గానిక్. వీటి విక్రయం ద్వారా అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన కుటుంబాలకు ప్రత్యక్షంగా ఆదాయం లభిస్తుంది. మనం ఇలాంటి ఉత్పత్తులను కొనడం అంటే వారి జీవనోపాధికి సహకరించినట్టే. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చాలా ప్రత్యేకమైన ఇప్ప పువ్వు లడ్డూలు. సంపూర్ణంగా గిరిజన మహిళలు చేతితో తయారు చేసిన ఇవి అడవుల్లో లభించే శుద్ధమైన ఇప్ప పువ్వు పొడి, బెల్లం మరియు నెయ్యితో తయారు చేసి అమ్ముతారు. ఈ లడ్డూ రుచి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా అద్భుతం. శరీరానికి సహజ శక్తి ఇస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. మన ముందున్న ఈ అందమైన దండలు గవ్వలతో, చిన్న చిన్న గంటలతో, పసుపు ఎరుపు రంగుల దారాలతో తయారైనవి. ఇవి కేవలం ఆభరణాలు మాత్రమే కావు. ప్రతి ముక్క వెనక ఒక గిరిజన గాథ ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో గవ్వలు పవిత్రతకు సూచిక. వాటిని ధరించడం అంటే ప్రకృతిలో మనం అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం. ఈ దండలు వేసుకున్నప్పుడు వచ్చే చిన్న గంటల శబ్దం
ట్రైబల్ మహిళల నృత్యం, సంబరాలు, వారి జీవన శైలి మన కళ్ళ ముందుకు తెస్తుంది. ఇలాంటి ఆభరణాలు గిరిజన కళాకారుల చేతులలోనే ప్రకృతి ప్రేమ, శ్రద్ధ, ఆత్మీయతకు ప్రతిబింబిస్తాయి. తమిళనాడులోని ఆలయాల దగ్గర దొరికే ఈ దండలు రుద్రాక్షలు, శాలిగ్రామాలు భక్తి, ఆధ్యాత్మికత మరియు శాంతి యొక్క చిహ్నాలు. ప్రతి మాల వెనుక ఒక దివ్యగాథ ఉంది. రుద్రాక్షలు శివుని అనుగ్రహానికి సూచిక. వీటిని ధరించడం ద్వారా మనసుకు ప్రశాంతత, శరీరానికి శక్తి లభిస్తుందని విశ్వాసం. కరుంగలి మాలలు చెడు శక్తుల నుండి రక్షణ ఇస్తాయని చెబుతుంటారు. శాలిగ్రామం విష్ణుమూర్తి స్వరూపంగా పూజించే పవిత్ర రాయి. ప్రతి ఇంటిలో దైవశక్తిని ఆహ్వానిస్తుంది. ఇవి కేవలం వస్తువులు కావు. ప్రతి మాల, ప్రతి దండ ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి మొదటి అడుగు. ఈ దివ్యమైన సౌందర్యం మనకు భక్తి యొక్క సున్నితమైన భావంను తెలియజేస్తుంది. ఇక మనం ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ట్రైబల్ స్టాల్కి చేరుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రేస్ బాస్కెట్స్ స్థానిక గిరిజన మహిళలు అల్లినవి. ఇవి సహజమైన గడ్డి మరియు పర్వత ప్రాంతాల్లో లభించే నారతో పూర్తిగా చేతి పని ద్వారా తయారు చేస్తారు. ప్రతి బుట్టలో వారి కష్టపడి పనిచేసే జీవన శైలి, ప్రకృతితో ఉన్న బంధం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న గ్రాస్ రోటీ పెట్టుకునే బుట్టలు, గ్రాస్ క్యాప్స్ కూడా ప్రత్యేక ఆకర్షణ. బుట్టలు కేవలం ఉపయోగానికి మాత్రమే కాదు, అవి ఒక కళ. చాలా నాజూకుగా అల్లిన ఈ బాస్కెట్స్ స్థానిక పర్వత ప్రాంతం, ట్రైబల్ కమ్యూనిటీ యొక్క ప్రతిభను ప్రతిబింబిస్తాయి. ఈ క్యాప్స్ మరియు బాస్కెట్ తయారీలో ఎటువంటి రసాయనాలు లేదా మెషిన్ వర్క్స్ ఉండదు. ప్రతి ముక్క చేతి పని, ప్రతి అల్లిక వెనుక ఒక కథ ఉంటుంది. ఇక్కడ మన కళ్ళను ఆకట్టుకున్నాయి ఈ రంగురంగుల రాజస్థానీ ఎలిఫెంట్ వాల్స్ హ్యాంగింగ్స్. చిన్న చిన్న అల్లికలతో, మిర్రర్ వర్క్స్తో, తాసెల్లాలతో అలంకరించిన ఈ హ్యాంగింగ్స్ ప్రతి ఇంటికి ఒక ట్రెడిషనల్ స్పర్శని ఇస్తాయి. ఇవి కేవలం డెకర్ ఐటమ్స్ మాత్రమే కాదు, రాజస్థాన్ కళాకారుల చేతి విద్య. అదే పక్కన ఉన్న ఈ డై ఎలిఫెంట్ వాల్ హ్యాంగింగ్స్ ప్రతి ఒక్కటి చేతితో తయారైనవి. వీటిలో ఉపయోగించే ఫ్యాబ్రిక్ ప్యాచ్ వర్క్స్, చిన్న ముత్యాలు, రంగురంగుల దారాలు ఆల్ కంబైన్ చేసి అద్భుతమైన విజువల్ షామ్ను ఇస్తాయి. ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన కాపర్ బాటిల్స్ రాజస్థాన్ నుంచి వచ్చిన కళాకారుల చేతి నైపుణ్యానికి మరో ఉదాహరణ. ప్రతి బాటిల్కి పై భాగంలో ఇచ్చిన ఫినిషింగ్ మెరుపుతో కలకలాడుతుంది. వీటిని ప్రత్యేకంగా హ్యాండ్ హ్యామర్ టెక్నిక్తో తయారు చేస్తారు. ప్రతి దెబ్బ, ప్రతి అల్లిక ఒక చేతి పని.